స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఒక సమస్య సమాజాన్ని పట్టి పీడిస్తుంది. అదేంటి అంటే ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది డబ్బును పోగొట్టుకోవడం ఒక ఎత్తు అయితే ప్రాణాలని వాళ్ళ కుటుంబాలని లాస్ అవుతున్నారు. సో ఈ విషయంపై మనకి దీని నుంచి ఎలా మనకు విముక్తి, మనం ఎలా దీని నుంచి బయటపడొచ్చు, అసలు ఇట్లాంటి వాటిని మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం, ఇది చెయ్యొద్దు. సో దీని గురించి మాట్లాడడానికి మనతో ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. నమస్కారం అండి. హరే కృష్ణ. సో ఇప్పుడు మీకు తెలిసిందే, చాలా మంది అంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బు మనతో ఎల్లప్పుడూ ఉంటుంది, అది మనకి వర్తిస్తుంది అని తెలుసు. కానీ చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఎక్కడ తొందరగా ఎలా మనం డబ్బులు సంపాదించవచ్చు అనే ధ్యాసలో పడి ఆ డబ్బు వ్యామోహంలో పడి జీవితాలని పోగొట్టుకుంటున్నారు. సో మరి ఇట్లాంటి వాళ్ళకి మీరిచ్చే ఒక సందేశం అని చెప్పొచ్చు. ఫస్ట్ మనము సమాజంలో ఎవరిని హీరోలుగా అనుకుంటున్నాం అనేది ఒకటి పరిశీలన చేయాలి. ఇప్పుడు ఎవరిని మనము పిల్లలకి రోల్ మోడల్గా చూపిస్తామో వాళ్ళని అనుసరించాలి అనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మనం అన్ఫార్చునేట్గా తల్లిదండ్రులందరూ పిల్లల్ని తీసుకెళ్ళి సినిమాలలో తీసుకెళ్ళి వీళ్ళు హీరోలు, వీళ్ళంత గొప్ప, వీళ్ళింత గొప్ప అని చెప్తున్నారు. కాబట్టి ఆ హీరోలు ఏం చేస్తున్నారు, వచ్చి యూట్యూబ్లలో బ్రేకుల తర్వాత సీరియళ్ళల్లో సినిమాలలో వచ్చి నువ్వు గుట్కా తిను, నువ్వు గేమ్ ఆడు, నువ్వు రమ్మీ సర్కిల్ ఆడు, అది ఇది అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే కదా. ఎవరికైతే సమాజం ముఖ్యత్వాన్ని ఇస్తుందో ఆ ముఖ్యమైన వ్యక్తి చెప్పే మార్గంలోనే సమాజం నడుస్తుంది. ఇప్పుడు మీరు హీరోలు, హీరోయిన్లు, పొలిటీషియన్లు వాళ్ళే గొప్ప వాళ్ళు అని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ రకంగా సమాజం నడుస్తుంది. ఎప్పుడైతే సాధువులు, ఎప్పుడైతే గురువులు, ఎప్పుడైతే శాస్త్రం తెలిసిన ఆచార్యులు, గొప్పవాళ్ళు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఎప్పుడైతే మన భావితరాలకు చెప్తారో వాళ్ళు చెప్పే మంచి విషయం. ఇప్పుడు చూడండి, ఒక సాంగత్యంలో, ఒక సత్సంగంలో ఎన్నో మంచి విషయాలు, జీవితాన్ని మొత్తం మార్చే మంచి విషయాలు సత్సంగం చెప్తూ ఉంటుంది. కానీ తల్లిదండ్రులు పిల్లల్ని సత్సంగానికి తీసుకొని రాకుండా సినిమాలకు తీసుకెళ్తున్నారు, షికార్లకు తీసుకెళ్తున్నారు, ఔటింగ్లకు తీసుకెళ్తున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది అని కానీ మనం పరిశీలన చేస్తే మళ్ళీ తల్లిదండ్రులే బాధపడుతున్నారు, మా పిల్లలు చెడు డైరెక్షన్లోకి వెళ్తున్నారు. ఎందుకు? దానికి మూలం ఏమిటి? సమాజమే మూలం. తల్లిదండ్రులు, గురువులు, విద్యా సంస్థలు, టీవీ, ప్రెస్, మీడియా ఇవన్నీ కలిసి ఒక ఈకో సిస్టమ్గా ఎప్పుడైతే మనం మంచి మార్గంలోకి పిల్లల్ని ప్రయత్నం పూర్వకంగా పంపిస్తామో అప్పుడు సమాజం మెరుగవుతుంది అన్నమాట. కాబట్టి మనం ఒక్కళ్ళని బ్లేమ్ చేయకూడదు. అందరూ ఒక ఈకో సిస్టమ్ పాడైపోయింది. మంచి చెప్పే వాళ్ళు లేరు, మంచి చెప్పినా మంచి చెప్పే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే ఒక ధైర్యము, ఒక ఇచ్చ మనకి రావట్లేదు. కాబట్టి పిల్లలందరూ కూడా ఒక చెడు డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసి పిల్లల్ని చిన్నప్పటి నుంచే సంస్కారవంతులుగా పెంచి మంచి మార్గానికి తీసుకెళ్ళి రాంగ్ ఐడియల్స్ని ప్రస్తావన చేయకుండా ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది చెడు, ఏది మంచి అని చెప్తూ పెంచాము అని అనుకోండి, అప్పుడు చాలా మెరుగైన అవకాశం ఉంటుంది వాడు మంచి మార్గంలోకి వెళ్ళడానికి. అంటే మరి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారా, లేకపోతే అంటే మనకి ఇంతకు ముందు టైంలో ప్రాచీన కాలం, అంటే ప్రాచీనం అని కాదు, మన పూర్వీకుల టైంలో ఒక వేదంతో కూడిన చదువు ఉండేది. సో ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బోత్ సిస్టమ్స్, అంటే ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ప్రీవియస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి తేడా వల్ల ఈ మార్పులు జరుగుతున్నాయి అంటారా? తప్పకుండా. ఎందుకంటే మన గురుకుల వ్యవస్థలో అన్ని రకాల విషయాలను కూడా నేర్పిస్తూ ఉండేవారు. ఏదైతే జీవుడికి మంచి చేస్తుందో అన్ని రకాల మంచి విషయాలు చెప్తూ ఉండేవారు, చెడు విషయాలు చెప్తూ ఉండేవారు. ఓడిపోవటం కూడా తెలుస్తూ ఉంటుంది, గెలవటం కూడా తెలుస్తూ ఉంటుంది, మానం కూడా తెలుస్తుంది, అపమానం కూడా తెలుస్తుంది, నెగ్గటం కూడా తెలుస్తుంది. అన్ని విషయాలు ఒక ఎంతో మెచ్యూర్ వేగా అండర్స్టాండింగ్ లాగా చెప్పేవారు అనమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళాలంటే ఫస్ట్ రావాలి, పాస్ అవ్వాలి, ఫెయిల్ అయితే నువ్వు వేస్ట్ అనే విధంగా చెప్తున్నారు. వేస్ట్ అనే పిల్లవాడు ఏం చేస్తాడు, సరేలే నేను బెట్టింగ్ యాప్లో డబ్బులు సంపాదిస్తున్నాను కదా అని ఆ పని చేస్తాడు. కాబట్టి మనము చాలా మెచ్యూర్గా ఆలోచన చేయాలి. అందుకే ఇందాక అన్నట్టుగా ఈకో సిస్టమ్, విద్యా వ్యవస్థ నుంచి ప్రారంభం చేస్తే తల్లిదండ్రుల నుంచి, టీచర్స్ నుంచి, గురువుల నుంచి, ఆధ్యాత్మికవేత్తల నుంచి, ఎవరైతే మీరు హీరోయిన్లు, యాక్ట్రెసెస్ అనుకుంటున్నారో వాళ్ళపైన కూడా బాధ్యత ఉంది సమాజాన్ని మంచి మార్గంలోకి నడిపించడానికి. అంతేకాని మనకి ఏదో ఫేమ్ ఉంది కదా, మనం డబ్బులు సంపాదించవచ్చు కదా అని ఇంతమందిని పాడు చేసే అధికారము
ఎవరికి భగవానుడు అంటే ఇవ్వలేదు. వాళ్ళు కూడా చదువుకొని అన్ని రకాలుగా ఒక మెచ్యూర్డ్ లెవెల్ కి వచ్చిన వాళ్ళు, అంటే ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో తెలిసి తెలియక చేస్తున్నామని చెప్తున్నారు. అది తప్పును కప్పిపుచ్చుకోవడానికి కావచ్చు, దేనికైనా కావచ్చు. మరి ఇట్లాంటి వాళ్ళు అసలు ఎంతవరకు ఇట్లా ప్రమోట్ చేయొచ్చు తెలిసి కూడా? స్వార్థం అనేది ఉంటుంది కదండి ప్రపంచంలో, అది చాలా బలమైనది అనమాట. ఎవరి స్వార్థం కోసం వారు ఎంతమందినైనా బాధ పెట్టడానికి వెనకాడు. ఎప్పుడైతే మనిషి స్వార్థాన్ని వదిలేస్తాడు, స్వార్థాన్ని ఎలా వదిలేస్తాడండి? స్వార్థం వల్ల నువ్వు తీసుకొని వెళ్ళేది ఏమీ లేదు. పుట్టినప్పుడు ఎలా అయితే వెళ్తామో మరణించినప్పుడు కూడా అలానే వెళ్తాము. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేది నాడి వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము మింగబోడు అని మన శాస్త్రములు చెప్తున్నాయి. అంతేగాని స్కూల్లో ఏం చెప్తున్నారు? ఎంత నువ్వు డబ్బులు సంపాదిస్తే అంత సుఖంగా ఉంటావు, డబ్బులు లేనిది సుఖం లేదు అన్నట్టే కదా మనం పిల్లల్ని చేసేది. కాబట్టి మన పెంపకము, మన మంచి దారి ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మికంగా భగవద్గీత, రామాయణము, భాగవతం ఆధారంగా పిల్లలకి వాటిలో ఉండే మంచి విషయాలు చెప్తూ పెంచుతామో, అది స్కూల్ అయినా సరే, అది తల్లిదండ్రులైనా సరే, అది గురువులైనా సరే, అప్పుడు మంచి మార్గంలో ఈ సమాజం నడుస్తుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. హిందీలో ఒక కొటేషన్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. అంటే మన నాలెడ్జ్ని మించి మన మన బ్రెయిన్ ఏదైతే ఉందో, మన తెలివి ఏదైతే ఉందో, అది ఆకాశం అంత మేధస్సును కలిగి ఉంటది. అందులో నీవెంత గెయిన్ చేసుకుంటే అంత నీదవుతుంది అని ఉంటది. సో మరి ఇట్లాంటి వాటిని ఎట్లా మనం ప్రమోట్ చేయాలి? అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కి వెళ్తున్న వాళ్ళకి ఇది అర్థమైతే డెఫినెట్ గా వాళ్ళు ఈజీ మనీ జోలికి వెళ్ళరు. మన తెలివి చాలా ఉంది, భగవంతుడు ఇచ్చిన తెలివి మనకి ఎంతో ఉంది. ఏదో రకంగా మనం దాన్ని వాడుకుంటే, అంటే ఆకాశమే నీ హద్దు అనేది అదొకటి సంకేతం. మరి మన తెలివిని మనం గమనించుకోవాలి అంటే మనల్ని మనం ఎలా వెతుక్కోవాలి? మనల్ని మనం వెతుకునే మార్గంలో భాగమే శాస్త్రాధ్యయనం. ఎప్పుడైతే మనం మంచి విషయాలు తెలుసుకుంటామో అప్పుడు ఆ మంచి విషయాలలోనే మనం ఏంటి, మనం ఎలా మారాలి అని మనం తెలుసుకుంటాం. మనకి ఆకాశమే హద్దు అనేది మనకి శాస్త్ర విజ్ఞానం ఎంతో గొప్పది సనాతన వైదిక ధర్మంలో. చాలా మంది మాకు ఒకటే పుస్తకం అని అంటారు, కానీ మన సనాతన ధర్మంలో లక్షలాది పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే మన జ్ఞానం అంత విస్తృత జరిగింది కాబట్టి మనకి మొట్టమొదటి యూనివర్సిటీ మన భారతదేశంలోనే ఉండింది. ఈ గొప్ప విషయాలన్నీ కలిగిన భారతదేశంలో ఎంత చదువుకుంటే, ఎంత వింటే, ఎంత అధ్యయనం చేస్తే అంత గొప్ప విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం. మనల్ని మనం తెలుసుకోవటం ఎలా, మనం ఎవరు అని ఏం చెప్తుంది? భగవద్గీత చెప్తుంది. అసలు నువ్వెవరు, భగవంతుడు ఎవరు, నువ్వు భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి, నువ్వు భగవంతుడిని ఎలా చేరుకోవాలి, అసలు నువ్వు పుట్టిన దానికి కారణం ఏంటి అని. ఎప్పుడైతే మనం భగవద్గీత, రామాయణాది గ్రంథములు చదువుతామో అప్పుడు మనకి పరిపూర్ణ విశ్లేషణ జరుగుతుంది. అసలు ఏంటి, మనం మార్గంలోకి వెళ్ళాలి అని. కాబట్టి మనం ఏంటో మనం తెలుసుకోవటం అంటే సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని చేసి పెట్టారు, మనం తెలుసుకుంటే సరిపోతుంది అంతే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.